మరో బ్రేకింగ్ అందుంది మనకి. ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. అయితే జాబితాకి సంబంధించి ఏదైతే తుది కసరత్తు గత 2 రోజుల కిందటే పేర్లన్నీ కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా ఏదైతే ప్రకటించలేదు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు దీనిపైన పూర్తిగా కసరత్తు పూర్తి చేశారు. వివిధ సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల స్థానాలకు సంబంధించినటువంటి జాబితానైతే విడుదల చేసింది. ఎక్కడైతే కొంత పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అలాగే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సీనియారిటీ, కొంతమంది ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కొన్ని చైర్మన్ పదవులు కూడా, నామినేటెడ్ పదవులు కూడా లభించిన వారు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి ఏదైతే పేర్లను ఖరారు చేసింది. అయితే చంద్రబాబు నాయుడు తుది లిస్టు ని ఒకసారి మళ్ళీ పరిశీలించిన తర్వాత కాసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి ఎంపిక పూర్తి చేసి అధ్యక్షుల జాబితానైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియకి సంబంధించి చాలా రోజులుగా సమీక్షలు, చర్చలు అయితే నిర్ణయించడం చేశారు. తుది జిల్లాల నియోజకవర్గాల వారీగా కమిటీలను కూడా వేసి 3 మెన్ కమిటీలను ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవము, అలాగే సీనియారిటీ, పార్టీకి సంబంధించినటువంటి విధేయత, ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుని జిల్లా అధ్యక్షుల ఎంపిక చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక జిల్లాలో పార్టీని బలోపేతానికి ఎవరైతే సరైన వారు అనే అంశం పైన వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఆ తరువాత ఏదైతే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించడం జరిగింది. అయితే కాసేపటి క్రితం ప్రకటించినటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా ప్రకటించారు. 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులను కూడా నియమించడం జరిగింది. ఇక జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, మైనార్టీలు 1, ఓసీలు 11 మందిని, ఎస్సీలు 4, అలాగే ఎస్టీ 1గా సామాజిక సమీకరణాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ పార్టీ అధ్యక్షులకి సంబంధించి అనకాపల్లి జిల్లాకి సంబంధించి బత్తుల తాతయ్య బాబు ప్రధాన కార్యదర్శిగా కాశీనాయుడు, అలాగే అరకు తేజవతి, దత్తి లక్ష్మణరావు, అలాగే శ్రీకాకుళంకి మోదివలస రమేష్ ప్రధాన కార్యదర్శిగా విఠలరావు, విశాఖపట్నంకి చోడే వెంకట పట్టాభిరం కృష్ణ ప్రధాన కార్యదర్శిగా, విజయనగరంకి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా, అమలాపురంకి గుత్తుల సాయి, అలాగే పాలం రాజు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఏలూరు బడేటి రాధాకృష్ణ అధ్యక్షులు, అలాగే ముత్తారెడ్డి జగ్గవరపు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇక్కడ ఏవైతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో, కర్నూలుకి సంబంధించినంత వరకు కూడా ముందుగా లీక్ అయినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరొకసారి వ్యతిరేకత పార్టీ నుంచి రావడంతో దానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా మరొకసారి పిలిపించుకొని నిన్న కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి లోకేష్ వచ్చిన సమయంలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తుది కసరత్తు పూర్తి చేసిన తర్వాత జిల్లాల వారీగా ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులను కూడా టీడీపీ కాసేపటి క్రితం ప్రకటించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.